హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీ అందరికీ తెలిసిన నేను మధు అని. అయితే ఈరోజు వీడియోలో నేను మీతో ఏం డిస్కస్ చేయబోతున్నాను అంటే హెచ్సిఎల్కి సంబంధించి టెక్ బీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో అయితే ఇంప్లిమెంట్ చేస్తారనమాట. సో ఈ టెక్ బీ ప్రోగ్రామ్ గురించి, హెచ్సిఎల్ కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తున్న జాబ్ గురించి అండ్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కొత్తగా ప్రవేశపెట్టిన ప్రోగ్రామ్ గురించి నేను సరికొత్త కథనంతో నేను మీ ముందుకు వచ్చాను అనమాట. సో ఈ కథనం గురించి నేను ఎప్పుడూ మాట్లాడలేదు ఇంతకుముందు, ఎందుకంటే నాకు అంత క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలియదు అనమాట. నేను రీసెంట్గానే దాని గురించి రీసెర్చ్ చేశాను అండ్ మీతో చెప్పడానికి కొంచెం కొన్ని అంశాలు పరిగణలోకి తీసుకొని కొన్ని అంశాలను ఏమంటారు ఎలాంటి సవాళ్ళను వాళ్ళు ఎదుర్కొంటారు అండ్ ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి, ఇలాంటి విషయాలని మాట్లాడడానికి నేను మీ ముందుకు వచ్చేసాను అనమాట. జస్ట్ మూమెంట్, లైట్ ఎక్కువ పడుతుంది, సో దాన్ని షెడ్ చేసి వస్తాం మళ్ళీ. సో ఈ విషయం గురించి మాట్లాడడానికి ఇన్ని రోజులు అయితే టైం తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ హెచ్సిఎల్ టెక్ బీ అనే ప్రోగ్రామ్ వచ్చేసి ఎవరైతే 12th క్లాస్ లేదా డిప్లొమాలో సో మ్యాథ్స్ అనేది ఒక కామన్ సబ్జెక్ట్గా చదివి ఉంటారో వాళ్ళందరికీ కూడా హెచ్సిఎల్ టెక్నాలజీస్ వాళ్ళు టెక్ బీ అనే ఒక ప్రోగ్రామ్ పేరుతో వాళ్ళకు 12th తర్వాత లేదా డిప్లొమా తర్వాత మ్యాథ్స్ అంటే ఎంపీసీ, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ లేదా మ్యాథ్స్ కామర్స్ ఎకనామిక్స్, సో మ్యాథ్స్ ఒక సబ్జెక్ట్గా చదివిన వాళ్ళందరికీ కూడా మీకు ఇంటర్ అయిపోగానే మీ ఇంజనీరింగ్ డిగ్రీతో పాటుగా మీకు ఫుల్ టైం జాబ్ ఆఫర్ని చేసే ప్రోగ్రామ్గా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారనమాట. సో యాక్చువల్లీ ఈ టెక్ బీ ప్రోగ్రామ్ అనేది అయితే ఆంధ్రప్రదేశ్లో చాలా రోజుల కిందటనే ఉందన్నమాట. ఐ థింక్ 1-2 years బ్యాక్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు. రీసెంట్గా తెలంగాణలో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. సో ఇది వచ్చేసి తెలంగాణలో వచ్చేసి వాళ్ళు ప్రభుత్వ కళాశాలలు ఏవైతే ఉంటాయో వాళ్ళని ఎంపిక చేసుకున్నారనమాట. సో అందులో ఎవరైతే ఎంపీసీ స్ట్రీమ్స్ కానీ మ్యాథ్స్ ఒక సబ్జెక్ట్గా చదువుతున్న స్టూడెంట్స్ని ఆఫ్టర్ దేర్ 12th క్లాస్ తర్వాత వాళ్ళకు ఒక ఎగ్జామ్ అయితే పెడతారనమాట. సో ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకు అంటే సో ఈ ఎగ్జామ్ ఎలాగుండిద్దంటే బేసిక్ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ అండ్ లాజికల్ రీజనింగ్ ఇలాంటి సబ్జెక్ట్స్ సంబంధించింది. అలాగే ఎవరైతే 60% స్కోర్ కన్నా ఎక్కువ చేస్తారో వాళ్ళందరినీ కూడా ఇంటర్వ్యూస్కి పిలుస్తారనమాట. సో ఈ ప్రాసెస్ అంతా కూడా త్రూ ఆన్లైనే ఉంటుంది. సో వన్స్ మీరు ఆ ఎగ్జామ్లో ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్లో ఏదైతే ఉందో అది క్వాలిఫై అయిపోగానే మీకు సో వాళ్ళు వచ్చేసి వర్చువల్ ఇంటర్న్షిప్ అయితే ఆఫర్ చేస్తారనమాట. సో ఈ ఇంటర్న్షిప్ అనేది అరౌండ్ 6 months అయితే ఉంటుంది. సో ఈ 6 months మీకు వర్చువల్గా ట్రైనింగ్ ఇస్తారు, అంటే త్రూ ఆన్లైన్గానే ట్రైనింగ్ ఇస్తారు. అండ్ ఆన్లైన్లో మీ ప్రతిభను బట్టి మళ్ళీ మీకు నెక్స్ట్ మీకైతే స్టేజ్కి తీసుకుని వెళ్తారు. సో అక్కడ వచ్చేసి మీకు మళ్ళీ ఇంకో 6 months అయితే కంపెనీలో ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో వీటన్నింటితో పాటు మీకు గ్రాడ్యుయేషన్ని కూడా ఫ్రీగా ఆఫర్ చేస్తారనమాట. లైక్ బిట్స్ బిలానీ అని, నెక్స్ట్ కొన్ని ఫేమస్ ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాళ్ళందరితో వీళ్ళు టైఅప్ అయి ఉంటారనమాట, అంటే కొలాబరేషన్ ఏర్పరచుకుంటారనమాట. సో ఈ టైఅప్ కంపెనీస్లో మీకు నచ్చిన స్ట్రీమ్లో మీరు ఇంజనీరింగ్ని చేసే ఛాన్సెస్ అయితే కూడా ఉన్నాయన్నమాట. సో ఇది టెక్ బీ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఎయిమ్ అనమాట. సో ఇలాగుండిద్ది హైరింగ్ ప్రాసెస్ అంతా. సో మీరు తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, దట్స్ నాట్ ఎ మ్యాటర్. సో ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్, యువర్ టాలెంట్ అండ్ యువర్ ఎంథూజియాస్టిక్ టువర్డ్స్ ద లర్నింగ్ న్యూ టెక్నాలజీస్, ఇదైతే ఉండిద్ది అనమాట. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారు, ఎవరైతే ప్యాషనెట్ ఉన్నారు, ఎస్పెషలీ క్లాస్ 12th స్టాండర్డ్స్ అండ్ ఎవరైతే చదువుతున్నారు ప్రజెంట్ వాళ్ళందరికీ కూడా ఇది ఎలిజిబుల్ అనమాట. అండ్ ఇప్పుడు ఖాళీగా ఉండి 12th అయిపోయి ఖాళీగా ఉన్న వాళ్ళు కూడా ఆల్మోస్ట్ దే హ్యావ్ టుక్, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్. సో మీరు అయితే ఒకసారి ట్రై చేయండి అప్లై చేయడానికి. సో మీకు ఫ్రీ ఎడ్యుకేషన్తో పాటుగా అండ్ ఫుల్ టైమ్ ఇంటర్న్షిప్ కూడా ఆఫర్ చేస్తారు. సో మీకు ఇందులో స్టైఫండ్ కూడా వాళ్ళు ఇస్తారు. సో ఎవ్రీ మంత్ 10,000 rupees అయితే మీకు స్టైఫండ్ ఇస్తారు. సో దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్. సో ఎవరైతే మధ్యతరగతి లేదా అణగారిన వర్గాల కుటుంబాల నుంచి వచ్చి ఉంటారో వాళ్ళందరికీ ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని నేను చెప్తాను. సో మన ఇండియాలో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ క్యాంట్ అఫోర్డ్ టు పే పెద్ద పెద్ద కాలేజ్లో డబ్బులు పే చేయడానికి అంత అఫోర్డబుల్ కాస్ట్ని మనం పే చేయలేం. సో వాళ్ళందరికీ ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని నేను చెప్పచ్చు. కాకపోతే దీని వెనకాల చాలా సవాళ్ళను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ సవాళ్ళు ఏంటి, అసలు వాళ్ళు పరిగణలోకి తీసుకున్న అంశాలు ఏంటి, అవనేది కూడా ఇప్పుడు మాట్లాడడానికి ప్రయత్నిద్దాం.
సో ముందుగా వచ్చేసి ఇప్పుడు ఇంజనీరింగ్ అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్, రైట్? సో చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి, చాలా ల్యాబ్స్ ఉంటాయి, ఇంటర్నల్స్, ఎక్స్టర్నల్స్ అండ్ అదర్ యాక్టివిటీస్ లైక్ పేపర్ ప్రజెంటేషన్ అంటారు, నెక్స్ట్ హ్యాకర్ ర్యాంక్ అంటారు, నెక్స్ట్ వర్క్షాప్స్ అంటారు. చాలా విషయాలు మనం పరిగణలోకి తీసుకోవాలి. వీటన్నింటితో పాటుగా మీరు ఎవరైతే టెక్ బీ ప్రోగ్రాంలో జాయిన్ అయి ఉంటారో వాళ్ళు మీరు మీ ఇంటర్న్షిప్ని కూడా చేయాలి. మీరు అలాగే అక్కడ కూడా కొత్త స్కిల్ సెట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. దానితో పాటుగా మీ ఫుల్ టైం డిగ్రీ ఏదైతే ఉందో దానికోసం కూడా కొంచెం ఎక్కువ శక్తిని ఉపయోగించాల్సి ఉంటుందన్నమాట. సో ఇలాంటి సందర్భాల్లో ఇది కొంచెం క్లిష్టంగానే అనిపించవచ్చు. ఒక సాధారణ విద్యార్థికి ఇది చేయడం ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అందరూ దీన్ని మేనేజ్ చేయగలుగుతారా అంటే అది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. నెక్స్ట్ సెకండ్ విషయం ఏంటి అంటే ఇప్పుడు నార్మల్ డిగ్రీ చేసేవాళ్ళు వాళ్ళు ఓన్లీ చదువు కోసమే టైం కేటాయించి అంతా ఎఫోర్ట్స్ ఇచ్చినా కూడా వాళ్ళు వితిన్ మినిమం స్టిప్యులేటెడ్ టైంలో వాళ్ళ సబ్జెక్ట్స్ అన్ని క్లియర్ చేయలేకపోతున్నారు. అట్లాంటిది సో మీరు ఇంటర్న్షిప్ చేసుకుంటూ నెక్స్ట్ ఒక జాబ్ చేసుకుంటూ మీ డిగ్రీని అది కూడా రెగ్యులర్గా క్లియర్ చేయాలి అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. సో అది కూడా ఒక సవాల్గా మనం తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కాలేజ్ కరికులం వాళ్ళు ఒక్కొక్క కాలేజెస్ ఒక్కొక్క కరికులంని అయితే ఫాలో చేస్తుంటాయి. సో అది కూడా పరిగణలోకి తీసుకోవాలి. అండ్ టైమింగ్స్ని పరిగణలోకి తీసుకోవాలి. అండ్ వాళ్ళ మనోభావాలు, నెక్స్ట్ వాళ్ళ దృఢ సంకల్పం, ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటన్నింటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ ఒక విద్యార్థి యొక్క శక్తి సామర్థ్యాలని బయటికి తీసే ప్రోగ్రామ్ అనమాట. అంటే వాళ్ళు అతి చిన్న వయసులోనే సో వర్క్ వైపు అడుగులు వేయాలి అండ్ చదువుకోవాలి అండ్ ఫినాన్షియల్ సపోర్ట్ని గెట్ చేయాలి అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. యాజ్ ఎ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మనం ఫినాన్షియల్గా స్టేబుల్ అవ్వడానికే చాలా టైం పట్టింది. అట్లాంటిది ఇంటర్మీడియట్ తర్వాత అంటే దట్ ఈస్ ద క్రూషియల్ టైం. సో అప్పుడే మనం ఇంకా చాలా విషయాలు తెలుసుకుంటాం. సో మనం ప్రొఫెషనలిజంకి అప్పుడే అలవాటు పడతాం. అలాంటి సందర్భాల్లో మనం చదువుని బ్యాలెన్స్ చేసి నెక్స్ట్ ఇంటర్న్షిప్స్ని మేనేజ్ చేసి ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ టు గెట్ ఆల్ ద థింగ్స్ విత్ ఇన్ అ మినిమమ్ స్టిప్యులేటెడ్ టైం అని నేను అనుకుంటున్నాను. సో ఒక రకంగా చెప్పాలి అంటే ఇది మధ్యతరగతి మరియు పేద అణగారిన వర్గాల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము అంత కాలేజ్కి డబ్బులు పే చేయలేము అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక రకంగా మంచి విషయమే అని చెప్పచ్చు. మరొక విషయం ఏంటంటే వాళ్ళు ఈ శక్తి సామర్థ్యాలని ఉపయోగించి ఈ సవాల్ని ఎదుర్కొని ముందుకెళ్ళాలి అనుకోవడం కొంచెం ఆలోచించాల్సిన విషయమే అనమాట. సో ఈ టెక్ బీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది చాలా యూస్ఫుల్ అని చెప్పచ్చు కొంతమందికి. మరి కొంతమందికి డిప్రెషన్, యాంగ్జైటీ ఇలాంటివి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే డెడ్ లైన్స్ ఉంటాయి, టార్గెట్స్ ఉంటాయి, కొత్త టెక్నాలజీ నేర్చుకోవాలి. సో ఎక్కువ టైం వాళ్ళు కేటాయించాలి. సో అండ్ వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ కూడా అంత ఉండకపోవచ్చు. సో ఇలాంటి సవాళ్ళని అయితే వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. సో ఈ టెక్ బీ ప్రోగ్రామ్ గురించి అయితే నేను ఆల్మోస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తానని అనుకుంటున్నాను. హోప్ మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కిందైతే కమెంట్ సెక్షన్లో పంచుకోవడానికి ట్రై చేయండి. సో వెరీ crucial point and important tip that I'll give suggest. So ఇది only eligible for class 12th standard whoever supposed to studying their class 12th in the stream of maths is a common subject. So we call it as MPC, maths, physics, chemistry, and MEC also eligible, and PCMB also all eligible. So don't put the comments of engineering students, am I supposed to eligible, or degree students who are supposed to pursuing their graduation, those are strictly not eligible. I'm disclosing again and again. And if you have any other concerns related what I'm supposed to discussing in this video, so make sure you have to comment below. If I know the answer, then I'll be give the reply. Hope you guys, if you are really like my working content, please consider subscribe. Also, what other interesting topics would you like to know? Please let me know in the comment section below. Thank you. So don't forget to share with your family and friends who are supposed to studying their class 12th right now. Please share it with them also and hit the like button. Thank you.